My dear beautiful friends, ఇంకొక ఊంబ్ ఆఫ్ ఖాళీ హార్ట్, మన హార్ట్ ఊంబులో మా ఖాళీతో కనెక్ట్ అవ్వగానే అమేజింగ్ మేనిఫెస్టేషన్స్ మన సొంతమవుతాయి. ఈ హార్ట్ ఊంబ్, ది ఆస్ట్రల్ రెల్మ్ ఊంబ్, మన మేనిఫెస్టేషన్స్ ఊంబ్, మెన్ అండ్ ఉమెన్ అందరి ఊంబ్ ఇది. మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఊంబ్ ఆఫ్ ఆస్ట్రల్ బాడీ హార్ట్లోకి వెళ్తున్నాం. ద డివైన్ ఊంబ్. మన లైఫ్లో ఏం జరగాలన్నా ఫస్ట్ థింగ్ మన హెడ్లో ఉంటాం. హెడ్ ద్వారా మేనిఫెస్టేషన్స్ జరగవు. ఓన్లీ హార్ట్ ద్వారా ద ఊంబ్ ఆఫ్ డివైన్ ఎనర్జీ మహాకాళి. ఈ ఊంబ్ ద్వారా మనకు కావలసిన మేనిఫెస్టేషన్స్ అద్భుతంగా చాలా ఫాస్ట్గా జరుగుతాయి. సో ప్లీజ్ క్లోజ్ యువర్ ఐస్ అండ్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్. మై డియర్ ఫ్రెండ్స్, మన హెడ్ దానికి వెరీ వెరీ ఫ్యూ థింగ్స్ తెలుసు. ప్రాబ్లమ్స్ని చూపించడం తెలుసు. మన హెడ్లో రైట్ హెమిస్ఫియర్ నుంచి ఆల్ ఇన్ఫర్మేషన్ ఇన్ ద యూనివర్స్ వస్తుంది. కానీ మన లెఫ్ట్ హెమిస్ఫియర్లో పాస్ట్లో ఏం జరిగిందో, అది ఏది దానికి తెలుసో, ఏది ఫెమిలియరో దాన్నే తీసుకుని మిగిలిన ఎనర్జీని, ఆ ఎనర్జీతో వస్తున్న మనీని కానీ ఆపర్చునిటీస్ని కానీ, ద సక్సెస్, ద డిజైర్స్ అన్నిటినీ అది నెట్టేస్తుంది. ఎందుకంటే ఎనలైజ్ చేసి దానికి తెలిసినవే అది తీసుకుంటుంది. మై డియర్ ఫ్రెండ్స్, హార్ట్ ద సెంటర్ ఆఫ్ ద చెస్ట్. హార్ట్లో మెన్ అండ్ విమెన్, a beautiful energy center, womb. మన లైఫ్ బ్యూటిఫుల్గా మేనిఫెస్టేషన్స్ వైపు వెళ్తుంది ఎప్పుడైతే హార్ట్లోంచి మనం థింక్ చేయడం మొదలు పెడతాము. అంటే లివింగ్ ఫ్రమ్ ద హార్ట్లోంచి మనం మాట్లాడతాం, హార్ట్లోంచి థింక్ చేస్తాం, హార్ట్లోంచి డిజైర్ చేస్తాం. మై డియర్ ఫ్రెండ్స్, ఆస్ట్రల్ బాడీలో హార్ట్, ద మైండ్ రెండు ఉంటాయి. ఇక్కడ ఈగో మైండ్. హార్ట్ కంటే ముందు మన ఈగో మైండ్ వస్తుంది. ఆ మైండ్ ట్రాప్లో మనం పడడం వల్ల హార్ట్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాం. ఈగో మనల్ని దాని చుట్టూ తిప్పించుకుంటుంది.
బ్యూటిఫుల్ ఆస్ట్రల్ హార్ట్ ఊంబులో మనం ఈగో చుట్టూ తిరుగుతూ ఉంటే మేనిఫెస్టేషన్స్ జరగటం చాలా లేట్ అవుతుంది. మనం ఈ ఆస్ట్రల్ రైల్మ్లో ఉన్న ఈగోలో ఉండటం వల్ల మన లైఫ్ పూర్ అండ్ హార్డ్, చాలా కష్టంగా, చాలా ల్యాక్లో మనం మన లైఫ్ని లీడ్ చేయాల్సి వస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, వేరే వే ఉంది. ఈగోని బైపాస్ చేసుకొని వెళ్ళే అరౌండ్ ద ఈగో, దాన్ని బైపాస్ చేసి వెళ్తే అదే ఆస్ట్రల్ ఊంబులో ఇస్ ద ఊంబ్ ఆఫ్ మెన్ అండ్ విమెన్. ఇక్కడ బ్యూటిఫుల్ మేనిఫెస్టేషన్ ప్లేస్కి వెళ్తాం. అదే మన హార్ట్ సెంటర్. మై డియర్ ఫ్రెండ్స్, ఈ హార్ట్, మీ లోపల ఉన్న హార్ట్ ఈజ్ నాట్ ఓన్లీ ద వూంబ్ ఆఫ్ ద మదర్ ఎర్త్, యూనివర్స్ మొత్తాన్ని తయారు చేసే మదర్ వూంబ్. అది అద్భుతమైన ప్లేస్. మీ క్రియేషన్స్ అక్కడ పెడితే చాలు, ఏవైనా మేనిఫెస్టేషన్ జరుగుతాయి. మై డియర్ ఫ్రెండ్స్, యు ఆర్ నాట్ యువర్ బాడీ, యు ఆర్ నాట్ యువర్ ఈగో. మీరు మీ ఫీలింగ్స్ కాదు, మీరు మీ ఈగో కాదు, మీరు మీ బాడీ కాదు. మై డియర్ ఫ్రెండ్స్, మీరు సోల్ which is limitless, amazing possibilities, powers, love and light being. You are made up of love, light and beautiful energy. ఇది మనకు ఎవ్వరూ నేర్పించలేదు. మనం లెఫ్ట్ బ్రెయిన్తో ఎవరు ఏం నేర్పిస్తే అదే నేను అనుకున్నాం. మన యాన్సిస్టర్స్ వాళ్ళు ఏం బిలీవ్ చేశారో, వాళ్ళకున్న ఈగో పెయిన్స్, ట్రామాస్ అన్నీ మనం మోస్తున్నాం. దానివల్ల హార్ట్లోకి ఎంటర్ అవ్వలేకపోతున్నాం. So my dear beautiful friends, మీ గేట్వే, మీ డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వడానికి గేట్వే ఇస్ ద హార్ట్ ఆస్ట్రల్ వూంబ్. మీ హార్ట్లోకి మీరు ఎంటర్ అవ్వాలి. ఈ హార్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, వూంబ్ ఆఫ్ ద హార్ట్లోకి ఎంటర్ అవ్వాలి అంటే, మీ పర్సనాలిటీ, మీ ఈగో, మీ ట్రామాస్, మీ లిమిటింగ్ బిలీఫ్స్, వీటినన్నిటినీ లెట్ గో చెయ్యాలి. ఎందుకంటే ఈ హార్ట్ వూంబ్ ఆఫ్ ద ఆస్ట్రల్ రెల్మ్ మీ మేనిఫెస్టేషన్స్ తెచ్చిపెట్టే ప్లేస్. సో ancestors wounds, పేరెంట్స్ wounds, మీ లైఫ్ టైంలో మీరు బిలీవ్ చేసే థింగ్స్, మీ ఈగో క్యారెక్టర్స్ అన్నిటినీ లెట్ గో చేయాల్సిన ప్లేస్ ఇది. లెట్ గో చేస్తేనే ఈ గేట్వే ఓపెన్ అవుతుంది. మీరు మీ ఈగో క్యారెక్టర్స్, సాడ్, యాంగర్, ఫియర్, విక్టిమ్ మెంటాలిటీ, గిల్ట్, షేమ్ యాన్సిస్టర్స్ నుంచి వచ్చింది, పాస్ట్ లైఫ్ నుంచి వచ్చింది.
మీ తల్లిదండ్రుల దగ్గర నుంచి వచ్చింది. మొత్తం పెయిన్ బాడీస్ అన్నిటినీ మీ ఊంబుని అడుగుతున్నారు. మీ సేక్రల్ ఏరియాలో లోవర్ బెల్లీలో ఉన్న ఎమోషన్స్ అన్నిటినీ మీరు లెట్ గో చేస్తే కానీ మీరు హార్ట్లోకి రేజ్ అవ్వలేరు. ఆ హార్ట్ గేట్ ఓపెన్ కాదు. సో మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, మీ బాడీకి చెప్పండి, లెట్ గో మై డియర్ ఊంబ్. ఏమేం తెచ్చుకున్నావో ట్రామాస్ అన్నిటినీ లెట్ గో చేయి. బాడీ రిలీజ్ చేయాలి. మీ ఇన్నర్ చైల్డ్, మై డియర్ ఇన్నర్ చైల్డ్, మా యాన్సిస్టర్ల మెమరీస్, ఆ తల్లిదండ్రుల wounded మెమరీస్, పాస్ట్ లైఫ్లో నా మెమరీస్, ఈ క్షణం వరకు ఎన్నిసార్లు గిల్ట్ ఫీల్ అయ్యాను, బాధపడ్డాను, భయపడ్డాను, అన్ని ఎక్స్పీరియన్సెస్ని లెట్ గో చేయి. లెట్ గో, లెట్ గో, లెట్ గో. జస్ట్ విజువలైజ్ మీ బాడీ స్లోగా స్పైరల్గా ఈ ఎమోషన్స్ అన్నిటినీ భూమాతకి మీ పాదాల ద్వారా పంపించేస్తుంది. ఒక వర్ల్పూల్ లాగా టర్నడో తిరుగుతున్నట్టుగా మొత్తం ఎమోషన్ రిలీజ్ అవుతుంది. స్పైరల్ 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 స్పైరల్. మీ ఇన్నర్ చైల్డ్ ఒక్కొక్క మెమరీని, ఫొటోస్ని పడేస్తూ ఉంటే ఎమోషన్ స్పైరల్ అయి భూమాతలోకి వెళ్తూ ఉంది. మీ పాదాలు భూమాతకి టచ్ చేస్తూ పెట్టండి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఇలా చేస్తూ ఉండగానే మీ సహస్రార చక్రం నుంచి, మీ హెడ్ మీద నుంచి గోల్డెన్ స్పైరల్ తిరుగుతూ వచ్చి మొత్తం మీరు లెట్ గో చేసిన ఈ ఎమోషనల్ బాడీని ట్రాన్సెండ్ చేస్తుంది, గోల్డెన్గా మారుస్తుంది. అండ్ మీ బ్యూటిఫుల్ ఎనర్జీ మీరు ఇప్పుడు హార్ట్లోకి వెళ్ళగలిగారు. ఆ హార్ట్ డోర్ ఓపెన్ అయింది. బ్యూటిఫుల్గా వెల్కమ్ చెప్తుంది. బ్యూటిఫుల్ రెడ్ కార్పెట్, బ్యూటిఫుల్. వెళ్ళారు లోపలికి. మీరు రాసిన డిజైర్ స్లిప్, దాన్ని మీ హార్ట్లో ఒక సీడ్ లాగా పెట్టారు. హార్ట్లో ఎంత స్పీడ్గా మేనిఫెస్ట్ అవుతుంది అంటే క్షణాల్లో మేనిఫెస్ట్ అయ్యే ప్లేస్ అది. ఆస్ట్రల్ రెల్మ్లో టైం, స్పేస్, ఈ లిమిటేషన్స్ ఉండవు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ. మీరు అక్కడ ప్లాన్ చేసిన వెంటనే ఆ హార్ట్లో హ్యాపీగా కూర్చుని విజువలైజ్ చేసుకోండి. మీ డ్రీమ్స్ అన్నీ సక్సెస్ అయినాయి. అందరూ హ్యాపీగా ఉన్నారు. హ్యాపీ, జాయ్ఫుల్. మీకు కావాల్సినవన్నీ జరుగుతున్నాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. Womb of astral realm, my dear heart, thank you, thank you, thank you. అది చెప్తూ ఉండండి. అమేజింగ్గా మీ మేనిఫెస్టేషన్స్ అన్నీ జరిగిపోయినాయి. మీ ఇన్నర్ చైల్డ్ అక్కడే ఉంటుంది, కంప్లీట్గా రికార్డ్ చేసుకుంటుంది. ఇది నిజం. Take your own time. Inhale, exhale. నెమ్మదిగా ఆ హార్ట్ వైబ్రేషన్ తీసుకొని అదే వైబ్రేషన్తో అందరితో కనెక్ట్ అవుతూ ప్రతి ఒక్కళ్ళ, మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ పిల్లలు, మీ ఆఫీస్, మీ క్లయింట్స్, ప్రతి ఒక్కళ్ళని ఈ ఎనర్జీతో ఇన్వైట్ చేయండి. మీ లైఫ్లోకి అద్భుతమైన మిరాకిల్స్ మీ సొంతం అవుతాయి. మై డియర్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, ఐఎమ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ. థ్యాంక్ యూ, ఐ లవ్ యూ.